Namaste, welcome to Y News. This news sponsors by Sri Krishna Enterprises రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొపరైటర్ తమరాణ సత్యనారాయణ. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఇండోర్ అవుట్డోర్ మైదానాలను అభివృద్ది చేస్తామని టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ది కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద నిర్మించిన ఇండోర్ స్టేడియం ప్రాంతాన్ని ఆయన అధికారులు సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలటం హరీష్ తో కలిసి ప్రారంభించారు. ఇండోర్ స్టేడియం వెనుక ఉన్న ఖాళీ స్థలాన్ని క్రికెట్ గ్రౌండ్ కు సరిపోతుందా అని వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నవీన్ మీడియాతో మాట్లాడుతూ ఇండోర్ స్టేడియం మిగిలిపోయిన పూర్తి చేసేందుకు సహకరించాలని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబును కోరడం జరిగిందన్నారు. ఆయన ఫౌండేషన్ చైర్మన్ పంపించారని, ఇండోర్ స్టేడియం ను ఫౌండేషన్ ద్వారా అభివృద్ది చేస్తామని చెప్పారన్నారు. ఇక క్రికెట్ మైదానం కోసం ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా అభివృద్ది చేయిస్తామని చెప్పారన్నారు. క్రీడాకారుల కోసం 2 మైదానాన్ని అభివృద్ది చేస్తామని తెలిపారు. ఆయన వెంట పంచాయతీరాజ్ డిఈ ఉమాశంకర్, ఏఈ నారాయణ, టీడీపీ నాయకులు దేవరపల్లి మూర్తి, జీను మణిబాబు, పాండ్రంకి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే మన రాజ్యసభ సభ్యులు సతీష్ గారు ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి మా క్రికెట్ గ్రౌండ్స్ కావాలి అని అడగడం జరిగింది. ఆయన ఇమీడియట్గా స్పందించి ఈరోజే పంపించి సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా ఈ కోర్టులో ఏదైతే ఇండోర్ స్టేడియంలో పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా చేయించడానికి, అలాగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి 2 గ్రౌండ్లు కూడా చేయించడానికి ఎస్టిమేషన్లు అయ్యి తెప్పించుకుని అతి తొందరలోనే ప్రారంభించేలాగా ఆయన సహకారంతో జ్యోతుల నవీన్ గారి ఆధ్వర్యంలోని ఇవన్నీ కూడా అతి తొందరలోనే 2 గ్రౌండ్లు ఇండోర్ స్టేడియం కూడా పూర్తయి ప్రజలకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.